నమస్కారం రాహుల్ గారు. సార్, చాలా రోజులుగా మిమ్మల్ని చూడటం లేదు మా ప్రేక్షకులు. సో కారణం ఏంటి అంటే మీరు వారణాసి వెళ్ళారని, అదే మన కాశీ వెళ్ళొచ్చారని తెలిసింది. కాబట్టి కాశీ గురించి నేను కొన్ని అంశాలు మీ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను. అసలు యాత్ర అనేది ఏ విధంగా ఉంది? అవునమ్మా, మీరు విన్నది నిజమే. వారణాసి యాత్ర వెళ్ళి రావడం అనేది ఒక మహాభాగ్యం. అది ప్రాప్తం ఉంటేనే మనం వారణాసిలో అడుగు పెడతామని చెప్పి ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది బుక్స్లో రాశారు, ఎంతోమంది సిద్ధయోగులు, కారణ జన్ములు చెప్పిన మాటే అది నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. గత 20-25 రోజుల నుంచి, అది నా పర్సనల్ జీవితంలో నేను నిద్రపోయి అన్ని ఆలోచనలు, ఇప్పుడు మనం పడుకునేటప్పుడు ఏని గురించి అయితే ఆలోచిస్తామో దాని గురించే మనకు కలలో వస్తాయని చెప్పి చాలా బుక్స్లో చదువుంటాం, చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసుంటాము, చాలా గూగుల్లో వెతికినా కూడా డ్రీమ్స్ అనేవి మనకి ఎందుకు అలా వస్తాయి అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ పడుకుంటామో దాని గురించే ఎక్కువ శాతం కలలు కంటాము అని మనం చెప్తామన్నమాట. అలా నేను ఆధ్యాత్మికత గురించి నేను ఎప్పుడు ఆలోచించను జనరల్గా. అంటే నేనుండే ఏజ్లో నేను చేసే డే టు డే యాక్టివిటీస్లో ఆధ్యాత్మికత గురించి నేను ఎందుకు ఆలోచించాను. కానీ బట్ గత ఒక 15-20 రోజుల నుంచి ఎందుకో నేను శివుడికి అభిషేకం చేస్తున్నట్టు, అది ఏ కూడా తెలియదు, తెల్లవారుజామున అంటే 6:30 దాంతో నిద్ర లేవడం, అంటే ఏదో తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అన్నట్టుగా కాకుండా 6 o'clock 6:30 అప్పుడు అలా మెలకు వచ్చేయడము, అది జరుగుతున్న కొద్దీ సరే ఏదో ఒక గుడికి వెళ్దాం, శివాలయంకి ఏదో ఒకటి వెళ్దాం, కాళహస్తి వెళ్దాం, లేకపోతే శ్రీశైలం వెళ్దాము, లేకపోతే త్రయంబకేశ్వర్ వెళ్దాము, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాము అనుకున్నాను. సో త్రయంబకేశ్వర్ నేను ఆల్రెడీ చూశాను, శ్రీశైలం ఆల్రెడీ చూశాను, కాళహస్తి మేము ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి మేము కాళహస్తి వెళ్తాము. సో అలాగా కాశీ ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్నాను. బేసికల్గా ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్న నెక్స్ట్ డేనే నేను టికెట్స్ చేసుకున్నాను. సరే దాని గురించి యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో పెద్దవాళ్ళంతా చెప్పలేదు నేను అసలు, ఎందుకంటే కాశీ యాత్ర బహు కష్టమైనది అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడంతా మనకు పెరిగిన టెక్నాలజీ ప్రకారం డబ్బు అనేది ఒకటి ఉంటే చాలు మనకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే, సో అటువంటి డబ్బుతో కూడిన ఈ కాలంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఎలా అయినా వెళ్ళొచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ కాశీ అనేది మహాశ్మశానం. ఎవరైనా నన్ను తప్పుపట్టినా నన్ను క్షమించండి, కానీ నేను దాని మహాశ్మశానం అనే అంటాను, మహా కైలాసం అనే అంటాను. ఎందుకంటే శివుడు తారాసపడే ప్రదేశం, శివుడు తిరిగే ప్రదేశం, శివుడు కొలువైన ప్రదేశం కాశీ. అందుకే చాలామంది దివ్య కాశీ, భవ్య కాశీ, శివుడు నివసించిన ప్రదేశం, శివుడు ఉండే ప్రదేశం, ఆ మహాదేవుడు ఉండే ప్రదేశం కాబట్టి ఆయన ప్రాప్తం లేకుండా శ్మశానంలోకి అడుగు పెట్టలేము. ఊరికే పోరు కదా ఎవరు పడితే వాళ్ళు, ఆయన రమ్మని పిలవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, శివాలయానికి పిలిస్తేనే వెళ్ళగలం. 2 ప్లేసులు అండి. దీంట్లో నేను మతపరమైన ప్లేసుల గురించి నేను మాట్లాడట్లేదు, నేను నమ్మే ప్లేసెస్ చెప్తున్నాను. ఒకటి శివాలయము, ఇంకోటి షిరిడి. ఈ 2 ప్లేసులు వాళ్ళంతటి వాళ్ళు పిలిస్తేనే మనం అక్కడ అడుగు పెట్టగలమంట, లేకపోతే పోలేమంట. నేను చాలా సందర్భాలు, నా పర్సనల్ సందర్భాలు కూడా ఉన్నాయి. నేను శివాలయం ముందు నిలబడుకొని ఫోన్ మాట్లాడుతుంటాను, కారులో వెళ్తూ కానీ, బండి మీద వెళ్తూ కానీ, ఆటోలో వెళ్తూ కానీ. ఇటు తిరిగి నేను శివాలయం దండం కూడా పెట్టుకోలేను, అక్కడే ఉంటాను. ఇప్పుడు మన పంజగుట్టలో శివాలయం ఉంది, ఎక్కడ మన దుర్గానగర్ కాలనీలో శివాలయం ఉంటుంది, అక్కడే కుండలు అన్నీ అమ్ముతుంటారు, ఆ ముందే జ్యూస్ షాప్ ఉంటుంది, అన్నీ ఉంటాం. మనం అక్కడ నిలబడుకొని జ్యూస్ తాగుతాం, కానీ శివాలయంలో దండం పెట్టుకోలేము. కొన్ని సందర్భాలు అట్లా అవుతూ ఉంటాయి. అది పర్సనల్గా నేను అనుభవించినవి చాలా ఉన్నాయి. అలాంటి దాంట్లో శివాలయానికి శివుడు ఆజ్ఞ లేకుండా అడుగు పెట్టలేము. అలాంటిది కాశీ ఎవరు వెళ్ళలేరండి. ఇప్పుడు నేను రేపు పొద్దున వెళ్ళిపోదాం అనుకొని టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు కాశీ ఎయిర్పోర్ట్లో దిగి వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు చాలామంది ఉన్నాయి, చాలామంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా మనం అక్కడికి అడుగు పెట్టలేమంట. సో అది ఎలాగో నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను 2004లో వెళ్ళానండి ఒకసారి, అది మా పేరెంట్స్తో వెళ్ళాను. అప్పుడు అంత 20 ఏళ్ళ ముందు అసలు గుర్తుంది ఇట్లా ఉంటుంది ఏంటి అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత మన మోడీ గారు మార్చేసిన ఆ కాశీని చూద్దాం అనుకొని వెళ్ళాము. అంటే గంగ ప్రక్షాళన చేశారు, గంగా నదిలో ఉండే చెత్తనంతా తీసేసి నీట్గా చేశారు, పవిత్రమైన గంగా నదిని తీసుకొచ్చారు.
కొత్త ఘాట్స్ని కట్టాడు, లలితా ఘాట్ అని చెప్పి కట్టాడు, కారిడార్ని కట్టారు, జనాలకి ఉపయోగపడే చాలా సౌకర్యాలు ఉన్నాయి కాశీలో. అంటే ఇప్పుడు ప్రజలకి దేనికైనా డబ్బేనండి, ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ మనీ. ఓకే, కానీ కాశీ యాత్ర ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి? ఓకే, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను, టూ అండ్ ఫ్రో, నేను ఫ్లైట్ ఎక్కాను, దిగేస్తాను, తర్వాత ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి? సరే, ఒక హోటల్ తీసుకుంటానే ఉంటాను, తర్వాత ఏం చేయాలి? డైరెక్ట్గా శివుని దర్శించుకోవచ్చా? లేదు. కాశీలో కొన్ని నియమాలు ఉంటాయి. అది కూడా నేను చదువుకున్నది, నేను విన్నది, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినటివి, కొంతమంది సిద్ధయోగులు చెప్పినటివి, కొన్ని బుక్స్. కాశీ పురాణం, మా ఇంట్లో గరుడ పురాణం చదువుతారు, మా ఇంట్లో కాశీ పురాణం చదువుతారు. దాంట్లో విన్నవి ఏంటంటే, కాశీ విశ్వేశ్వరుడిని మనం దర్శించుకోవాలి అంటే ముఖ్యమైన కొన్ని దేవాలయాలు మనం అక్కడ సందర్శించుకోవాలి. ముందు వాళ్ళకి వెళ్ళి అటెండెన్స్ ఇచ్చుకోవాలి, నేను వచ్చాను అని. దాంట్లో మొట్టమొదటి దేవాలయము క్షేత్రపాలకుడు అయిన కాలభైరవుడు. అంటే కాశీ అనేది ఒక మహాక్షేత్రం, దాన్ని పరిపాలిస్తున్న క్షేత్రపాలకుడు. ఇప్పుడు బద్రీనాథ్కి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు, కేదార్నాథ్కి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు, అలాగా కాశీకి కూడా క్షేత్రపాలకుడు ఉన్నాడు, ఆయననే కాలభైరవుడు. ఆ కాలభైరవుడుకి వెళ్ళి, నాయన నేను వచ్చాను, నాకు నీ పర్మిషన్ కావాలి, శివుణ్ణి దర్శించుకోవడానికి నీ పర్మిషన్ కావాలి, నేను వచ్చాను అని మన శిరస్సు వంచి ఆయన పాదాల మీద పడి మన శిరస్సు వంచి, నాకు ఏ విఘ్నం కలగకుండా ఆ దేవుడి దర్శనం అయ్యేటట్టు చెయ్యి అని ఆయనకు ఒక మా మొక్కుంటే, ఆయన తథాస్తు అంటేనే మనం విశ్వేశ్వరుడికి వెళ్ళగలం. ఆ తథాస్తు అనేది మనకు తెలిసిపోతుంది మన మనసులోకి, ఆటోమేటిక్గా శివుడు తీసుకొని వెళ్తాడు ఆ గుళ్ళకి. నేను చెప్పేది ఇది కాశీలో అడుగు పెట్టాకమ్మా, కాశీకి ముందు కాదు. కాశీలో అడుగు పెట్టక ముందు నేను చేసినట్టు ఏంటని మళ్ళీ చెప్తాను, కాశీలో అడుగు పెట్టాక చెప్తున్నాను. సో కాశీలో అడుగు పెట్టాక నేను దర్శించుకున్నది ముందు కాలభైరవుడిని. కాలభైరవుడి ముందు మనం దర్శించుకున్నప్పుడు అక్కడ వీపు మీద ఒక చిన్న దెబ్బలాగా చరుస్తారు అక్కడ పూజారులు, పండిట్లు. అది ఎందుకు అంటే మనం వచ్చాము అని కాలభైరవుడు గుర్తించడానికి. నెక్స్ట్ మనం చనిపోయిన తర్వాత నరకంలో ఒక శిక్షని తప్పించుకున్నట్టు ఆ దెబ్బ వల్ల నరకంలో మనం అనుభవించాల్సిన శిక్షల్లో ఒక శిక్ష నుంచి తప్పించుకున్నట్టు. సో అది ఆ కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వస్తారు, హై క్లాస్ వాళ్ళు చాలామంది వస్తారు, పేదవాళ్ళు చాలామంది వస్తారు. అక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు దేవుడి గుళ్ళో గర్భాలయంలోకి నేను వెళ్ళి పాదాల మీద దండం పెట్టుకొని వచ్చాను, దానికి నేను కొంచెం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు కొద్దీ నాకు అక్కడ కూడా మనస్తాపం. అంటే డబ్బుంటేనే నేను వెళ్ళి కాలభైరవుడు కాళ్ళ మీద పడగలనా? ఇంత దూరం వచ్చి, అంతే కదా, ఇంత దూరం వచ్చి నేను డబ్బుంటేనే కాలభైరవుడు కాళ్ళ మీద పడగలనా? అంటే ఆ దేవుడికి నేను డబ్బు చెల్లించాలి నేను నీ కాళ్ళ మీద పడాలంటే అని అనిపించింది అక్కడ. బట్ అది తప్పలేదు, ఎందుకంటే నాకుండే టైం అలాంటిది, లిమిట్ అలాంటిది. నేను ఎంచుకున్న ఐటనరీ, ఆ 2 రోజులు ఐటనరీలో నేను ఎంచుకోవాల్సింది ఏంటి అనేది, నేను చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అనేది అనుకున్నాను. కాబట్టి నాకు ఒక గైడ్ని పెట్టుకున్నాను. కాబట్టి ఆ గైడ్ ఏది చెప్తే అది చేయాల్సి వచ్చింది. అక్కడ ఎంత చెల్లించండి అన్నారు, నేను చెల్లించాను, వెళ్ళాను, ఆ కాలభైరవుడు కాళ్ళ మీద పడ్డాను, మొక్కుకున్నాను, నాయన నేను వచ్చాను, అటెండెన్స్ వేసుకున్నాను అని చెప్పాను. తర్వాత బయటికి రాగానే మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాను. మహామృత్యుంజయ టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అంటే, నాకుండే రోగపీడ, నాకుండే కర్మపీడ, నేను అనుభవిస్తున్న బాధలు, ఇవన్నీ నాకు పోవాలి అంటే విశ్వేశ్వరుడి కన్నా ముందు నేను దర్శించుకోవాల్సింది మహామృత్యుంజయ. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ ధనవంతరి అని ఒక బావి ఉంటుంది. ధనవంతరి అనేది ఏంటంటే ఒక వైద్యానికి సంబంధించింది అనమాట ఆ పేరు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ధనవంతరి అనేది ఒక పెద్ద టాపిక్, దాని గురించి మాట్లాడుకోవడానికి. అదొక అంటే ఔషధ మూలికలు కలిగిన బావి. దాంట్లో వాటర్ కానీ మనం తీసుకుంటే, ఒక గ్లాస్ వాటర్ కానీ తీసుకుంటే మనకు ఉండే రోగాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది ఎంతవరకు నిజము, ఎవరికి రోగాలు తగ్గాయి,
నువ్వు మంచినీళ్ళు తాగినట్టే కదా అది కూడా రోగాలు తగ్గుతాయని వీడెవరో చెప్తున్నాడు అనే కన్నా కూడా తాగి అనుభవించిన వాళ్ళు ఉన్నారు, తాగి నయమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ నీళ్లు తాగడం వల్ల నయమైపోతుంది అనేది కాదమ్మా, అది సైన్స్. నమ్మకం. మన జీవితంలో మనకి ఎంత క్యాన్సర్ పేషెంట్స్ కూడా జయించి ఇప్పుడు బయటకు వస్తున్నారంటే వాళ్ళ మనోస్థైర్యం, వాళ్ళ సంకల్పం. మనకేం కాదు, నా రోగం నుంచి నేను బయటపడతాను అని. సో ఆ వాటర్ తీసుకునే వల్ల మన బాడీలో ఒక ధైర్యం వస్తుంది. నేను శివుడి దగ్గర నేనున్నాను అని, నా దేవుడు నాకు ఈ రూపంలో నా రోగాన్ని తగ్గించే శక్తి ఇస్తున్నాడు, ఆ శక్తి వల్ల నాకు రోగం తగ్గుతుంది అనే ధైర్యంతో మనకు ఆ రోగం మనకు తెలియకుండానే మన బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ డాక్టర్స్ ఇంకెందుకు ఆ వాటర్ తాగితే చాలు కదా రోగాలు పోతాయని చాలా మంది మాట్లాడతారు. బట్ ఐఎమ్ టాకింగ్ సైన్స్ అండ్ ఎథిక్స్ బోత్ ఆర్ డిఫరెంట్. నువ్వు ఎథికల్గా నమ్మితే సైన్స్ని కూడా జయించవచ్చు, సైన్స్ని నమ్మితే ఎథిక్స్ని కూడా నమ్మాలి. నువ్వు ఎథికల్గా నమ్మావనుకో సైన్స్ని జయించవచ్చు, జయించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదే నువ్వు సైన్స్ని నమ్మావంటే ఎథిక్స్ని కూడా నమ్మాలి. సో ఇక్కడ ఆ వాటర్ తీసుకునేందువల్ల రోగాలు పటాపంచలు అవుతాయి. అంటే డాక్టర్ రూపంలో కూడా అవ్వచ్చు. మేబీ నువ్వు నీకు ఇప్పుడు బాగా శ్వాసకోశ ఇబ్బందితో ఉన్నావు అంటే శ్వాస ఆడట్లా, నీకు ఆ వాటర్ తాగావు, కొంచెం రిలీఫ్ వచ్చింది. లేకపోతే ఆ వాటర్తోనే టాబ్లెట్ వేసుకున్నావు, రిలీఫ్ వచ్చింది. లేకపోతే మళ్ళీ నువ్వు ఊరికి వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అమ్మ పోయినసారి కన్నా మీ రోగం ఇప్పుడు మెరుగుపడిందమ్మా, ఈ టాబ్లెట్స్ తగ్గిస్తున్నాను, పవర్ తగ్గిస్తున్నాను, కొంచెం వాడండి అని చెప్పచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ దీస్ బోత్ డజంట్ వర్క్ అని కాదు, ఐడెంటికల్గా వర్క్ అవుతాయి. కానీ అక్కడికి వెళ్ళి అది తీసుకుంటే నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో తీసుకుంటే అది ఏ రకంగా అయినా కూడా దేవుడు నీకు తగ్గించే ప్రయత్నం చేస్తాడు అని. సో అట్లా నేను అక్కడ వాటర్ తీసుకున్నాను అంటే నమ్మకంతో, నాకు ఆ దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి ఆ నమ్మకంతో నేను తీసుకున్నాను. అంతేకాని అక్కడికి వెళ్ళి అందరూ వాటర్ తాగండి, రోగాలు నయపరచుకోండి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పట్లేదండి. మీ నమ్మకం కొద్దీ మీరు వెళ్ళి ఆ మహామృత్యుంజయని దర్శించుకొని అక్కడ మీరు ధన్వంతరి బావిని చూడండి. సైంటిఫికల్గా ఔషధ మూలికలు ఉండే బావి ఏంటి, అసలు అక్కడ దాని ప్రత్యేకత ఏంటి, దాని గురించి ఎందుకు ఇంతమంది చెప్తున్నారు అనే ఒక ఆతృతతో మీరు తెలుసుకుంటే మీకు ఈ హిస్టరీ అనేది తెలుస్తుంది. అంటే దైవత్వం మీద మీకు ఒక నమ్మకం కలుగుతుంది. సో అప్పుడు మీరు దేనైనా జయించవచ్చు అనే దానికి ఇది ఒక ప్రతీక. అక్కడి నుంచి నేను నెక్స్ట్ దర్శించుకున్నది వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు ఎవరంటే గ్రామ దేవత, కాశీ క్షేత్రం యొక్క గ్రామ దేవత. ఆమె ఒక సైన్యాధ్యక్షురాలన్నమాట. షీస్. సో వారాహి అమ్మవారు ఏంటంటే రాత్రి అంతా ఎప్పుడైతే స్వామివారికి శృంగార హారతి అయిపోయి స్వామివారిని క్లోజ్ చేస్తారో రాత్రిరంతా ఆమె కాశీ పట్టణంలో తిరుగుతుంది. కాశీ పట్టణంలో తిరుగుతుంది అనే దానికి కూడా దాఖలాలు ఉన్నాయి. ఆమె ప్రతిరోజు నైట్ ఏ వీధిలో అయితే వెళ్తుందో మందార పూల వాసన వస్తుందంట. ఆ వీధిలో మందార పూలు ఉండవు కానీ మందార పూలు ఎంత గుబాలింపు వస్తుందో అంత గుబాలింపు వాసన వస్తుంది. ఆమె ఆ కాశీ క్షేత్రంలో తిరిగే ప్రతి ఒక్క ఏదైనా చెడు పీడ ఉంది ఎక్కడైనా ఉంది అన్న ఇంటి ముందు ఆమె చేతి ముద్ర పడుతుందంట కుంకుమతో. అది ఎవరు పెడుతున్నారో అని చాలామంది వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు. ఏదో ఒక ఇంటి మీద కాశీ అంత మహా పట్టణంలో, ఇప్పుడు అది పెద్ద సిటీ అయింది కదండి. ఇట్స్ నాట్, అప్పట్లయితే ఒక 10 ఇల్లో 20 ఇల్లో చిన్న గ్రామం లాగా ఉండేది, ఒక శ్మశానంలో గ్రామం లాగా ఉండేది. ఇప్పుడు అది ఒక పెద్ద సిటీ అయిపోయి ఎక్కడైనా సరే ఒక చేతి ముద్ర ఇప్పటికీ ఉంది అంటారు. అంటే నేను చూడలేదు, బట్ అక్కడ వాళ్ళు చెప్పింది దానికి దాఖలాలు మన యూట్యూబ్ వీడియోలో కూడా చాలా ఉండుంటాయి. చాలామంది పరిశోధకులు, చాలామంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇలా హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే యూత్ ఇప్పుడు ఇలాంటివన్నీ చూడాలనుకోండి. సినిమాలో చూసినప్పుడు కూడా ఇప్పుడు మన ఒక సినిమా వచ్చింది మ్యాన్చువల్ బాయ్స్ అని చెప్పి, దాంట్లో గునా కేవ్స్ అని చెప్పి అక్కడ జరిగిన దాన్ని తీసుకొచ్చి సినిమాలో తీశారు. యూత్ అది తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు కదా, అసలు అదేంటి గునా కేవ్ అని ఇప్పుడు కొడైకెనాల్కి క్యూ పడుతున్నారు. అలాగే ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన యూత్ కూడా కాశీకి వస్తారు చాలామంది. అయితే ఫారెన్ నుంచి కాశీకి ఎందుకు వస్తారు? ఏదో ఒక ఆధ్యాత్మికమైన ఏదో ఒకటి ఉంది. ఆ నిజం, అది దేవత ఆమె అమ్మవారు. సో ఆమె పొద్దున్నే 5:30 కల్లా గుడికి వచ్చేసి అక్కడ పూజారులు తెల్లవారక ముందే ఆమెకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి ఆమెకి ముందు చేసిన అలంకారం అంతా తీసేసి మళ్ళీ అలంకారం చేసేసి ఒక చిన్న ఇట్లుంటుందమ్మా, మనం టెంపుల్లో నుంచి ఇట్లా రావాలి. చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం కొంచెం మూల్యం చెల్లించుకుంటే మనల్ని కొంత విఐపి లాగా లోపలికి పంపిస్తారు మామూలు జనాల కన్నా ముందు. ఆ లోపలికి వెళ్ళంగానే
ఒక పూజారి అక్కడ కూర్చొని ఉంటాడు, ఆయన మనల్ని చూపిస్తాడు, కిందకి చూడండి అంటాడు. ఒక చిన్న స్క్వేర్ బాక్స్, ఇంత స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది. నా 2 చేతులు ఇట్లా పెడితే ఎంత ఉందో అంత స్క్వేర్ బాక్స్ ఉంటుంది. దాంట్లోంచి మనం ఇట్లా వంచి చూడాలి. ఫస్ట్ అమ్మవారి తల కనిపిస్తుంది, తర్వాత పాదాలు, అంటే అమ్మవారు సెల్లార్లో ఉంటారు, కింద ఉంటారు. ఆమె ఇంత విగ్రహం ఉగ్ర రూపంలో ఉంటారు అమ్మవారు ఎప్పుడు. నేను చూసినప్పుడు కూడా అమ్మవారి ఉగ్ర రూపంలోనే ఉన్నారు నా అంటే సాధారణ మనుషులకి అమ్మవారిని కనిపించే ప్రసక్తి ఏముండదు. అట్లనే లేదు, అందరికీ అట్లే ఉంటుంది. కానీ కొంచెం మనం విఐపి ద్వారా వెళ్ళామంటే మనం ఎక్కువసేపు చూడొచ్చు. సాధారణ క్యూలో వెళ్ళామంటే అంతసేపు కూడా ఉంచారు. ఎందుకలా అంటే అక్కడ టైమింగ్స్ ఉంటాయి. 7:30 నుంచి 9:30 వరకే ఆ పరిధిలోనే మనం అమ్మవారిని దర్శించుకోవాలి. 9 వరకు టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. సో 7:30 నుంచి 9:30 వరకే ఆ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఆ టెంపుల్ ఆ 7:30 నుంచి 9:30 లోపలే మనం దర్శించుకోవాలి. అమ్మవారు కింద ఎందుకు ఉంటారు అంటే అది స్వయంభుగా అమ్మ వెలిసింది. దానిపైన ఆమెను ఎవరు చూడకూడదు, ఉగ్ర రూపంలో ఉంటారు. ఆమె గ్రామదేవత. గ్రామదేవతల్ని మనం డైరెక్ట్గా ఎప్పుడూ దర్శించుకోకూడదు. ఏ ఊరైనా మీరు చూడండి, గ్రామదేవత అందులో ఆమె చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. ఆ కాశీలో జరుగుతున్న చెడు పీడలని ఆమెని సంహరించుకొని వస్తుంది ప్రతిసారి. ఆమె వెళ్తుంటే అంట, ఒకప్పుడు కొన్ని 100 ఏళ్ల క్రితం వెళ్తుంటే అంట గజ్జల సౌండ్కే ఆ చెడు పీడ వెళ్ళిపోయేదంట, కాళ్ళకు కట్టుకున్న అందల సౌండ్కి. అలాంటిది ఆమె అంత ఉగ్ర రూపంలో ఉంటారు. ఆమెను ఇట్లా చూసేసరికి ఆమె చుట్టూ మందార పూలు ఉంటాయి. ఆమె చుట్టూ మందార పూలతోనే అక్కడ బయటిస్తారు మాలలు, దాంట్లో అక్కడ వేసేస్తారు. ఆ మందార పూలతోనే ఆమె పూజ చేస్తారు. సో అట్లా అమ్మవారిని దర్శించుకొని, వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేను దర్శించుకున్నది కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నాను. కాశీ విశాలాక్షి అమ్మవారిని ఎందుకు అప్పుడే దర్శించుకున్నాను అంటే, అప్పుడు ఆ టైంలో కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించుకున్నాను. ఆ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే ఆ అమ్మని చూసినట్టే ఉంది. కానీ మనకు చూపించేది మాత్రం ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటుంది. కానీ మనం ఇది విగ్రహం అంటే మనం ఇట్లా కొంచెం వెనక చూస్తే ఇక్కడ ఒరిజినల్ విగ్రహం ఉంటుంది. అంటే అమ్మవారు స్వయంభుగా వెలిసిన విగ్రహం. విశాలాక్షి అమ్మవారు శివుడితో వచ్చి ఆయన అక్కడ లింగం అయ్యారు. అమ్మవారు ఇక్కడ వెలిసిన విగ్రహం వెనకాల ఉంటుంది అన్నమాట, ఉత్సవమూర్తి. అక్కడ కూడా ఏంటంటే మనం కొంచెం మూల్యం అది ఇది చెల్లించుకుంటే, అంటే అమ్మవారికి డైరెక్ట్గానే ఉంటుందమ్మా, మన ఇళ్లలో మధ్యలో ఉన్నట్టే ఉంటుంది గుడి. మనకి ఇట్లాగా టెంపుల్స్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఇట్లా అంతా ఏముండదు, మన ఇళ్ళ మధ్యలో ఉన్నట్టుగానే ఉంటుంది. సాధారణంగా చిన్న ఈ రూమ్ అంత ఉంటుందేమో టెంపుల్, అంతే. అంతకన్నా అమ్మవారు ముందే ఉంటారు. అక్కడ అంతా డబ్బులు ఇచ్చి దర్శనానికి అంతే ఉంది, ఎందుకంటే అమ్మవారిని తాకనివ్వరు కాబట్టి. ఒకవేళ నీ చేత్తో నువ్వు అమ్మవారికి ఏమైనా అభిషేకాలు చేయించుకోవాలి, ఇంకేదైనా చేయాలి అని అనుకుంటే మాత్రం అక్కడ పండిట్ని నువ్వు మాట్లాడుకుంటే వాళ్ళు ఇంత అని చెప్తారు. ఆ మూల్యం మీరు చెల్లించుకొని మీ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయించుకోవచ్చు. ఒక తెర వేసేస్తారు, ఆ తెర వెనకాల నువ్వు చేయించుకోవచ్చు. నేను చేయించుకున్నాను అమ్మవారికి. సో ఎందుకంటే నా చేతులతో నేను చేయించుకోవాల్సి, నాకు అదొక పుణ్యం అనిపించింది అది. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే, దేవతామూర్తులని మన పాపపు చేతులతో తాకచ్చా లేదా అనే ఒక భయం ఉండేది నాకు. దానికి నేను వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి పక్క రోజు చేయించుకున్నాను. ముందు నన్ను నేను ప్రక్షాళన గావించుకొని అప్పుడు వెళ్ళి నేను అమ్మవారికి అభిషేకం. ఎందుకంటే డబ్బులు ఇస్తే మనం ఏదైనా చెల్లుతుంది అని చాలామంది అనుకుంటారు. అది మహాపాపం. నేను చేసిన తప్పు అలా అభిషేకం నా చేత్తో అమ్మవారితో అభిషేకం చేయించుకోవడం అనేది చాలామంది పుణ్యం అనుకుంటారు. కానీ మన జీవితంలో ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అలాంటిది ఒక శక్తి రూపిణి అయిన, ఒక శక్తిపీఠమైన అమ్మవారిని అంటే మెయిన్ విగ్రహానికి చేయనివ్వరమ్మ. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన విగ్రహానికి మాత్రమే చేయనిస్తారు. కానీ అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లాగా నేను చేయించాను. చేస్తున్నంతసేపు మనసులో బాధ ఉండింది. ఎందుకంటే నేను ఒక పాపం అంటే నేను పాపాలు చేసామని కాదు, కానీ మన జీవితంలో మనం ఏం చేసామో తప్పులు అనేది మనకు తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది. సో అలా అమ్మవారికి చేసినంత కాలం అమ్మ నన్ను క్షమించు, నా పాపాలని తొలగించు అనే భక్తితోనే చేశాను. తర్వాత విశాలాక్షి అమ్మవారి నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే గవ్వాలమ్మ ఎవరు అంటే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడికి చెల్లెలు. ఆమె రోజు సాయంత్రము శృంగారహారతి అయిపోయాక శివుడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈరోజు నీ దర్శనానికి ఈయన వచ్చాడు, పలానా రాహుల్ వచ్చాడు, పలానా లక్ష్మి వచ్చింది,
ఇదిగో నాకు 5 గవ్వలు సమర్పిస్తే వాళ్ళకి నేను టోకెన్ కింద ఒక గవ్వ ఇచ్చాను ఇంట్లో పెట్టుకోమని అని ఆమె అటెండెన్స్ చెప్తుంది అనమాట ఆయనకి. సో ఇవన్నీ ఏంటి, నువ్వు ఆయనను దర్శించుకోవడానికి ముందుగా చేయాల్సిన చర్యలు. అంటే ఒక్క మహాదేవుడిని కైలాసంలో దర్శించుకోవడానికి నువ్వు ఇన్ని మెట్లు ఎక్కాలి. మీకు ఇచ్చారు ఇప్పుడు? నా గవ్వ ఇచ్చారండి, నేను బ్యాగ్లో పెట్టుకున్నాను, అది ఇంట్లో పెట్టుకోవచ్చు అంట. ఆ గవ్వ మనం 5 గవ్వలు అక్కడ అమ్మవారి ముందు పెడితే దాంట్లోంచి ఒక గవ్వ మనకి ఇస్తారు. ఆ గవ్వను తీసుకొచ్చి లోపల పెట్టుకోవచ్చు. ఆమె గవ్వలం. అక్కడి నుంచి నెక్స్ట్ నేను దుర్గమ్మని దర్శించుకున్నాను. దుర్గామాతకి దర్శించుకున్నా. చాలా బాగుంటుందండి టెంపుల్ అమ్మవారు. అక్కడ నార్త్ సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా అమ్మవార్లకి ఎంత అందంగా అలంకరిస్తారంటే ఒంటి నిండా నగలేసేసి బాగా అలంకరిస్తారనమాట. దుర్గమ్మని దర్శించుకున్న తర్వాత నేను భట్టు భైరవ్ అనే అతన్ని దర్శించుకున్నాను. భైరవుడు అంటే శునకము, కుక్క అని అర్థం. అక్కడ కుక్కలని పూజిస్తారు, ఎందుకంటే క్షేత్రపాలకుడే కుక్క కాశీకి భైరవుడు. సో చాలా అంటే చాలా పూజిస్తారనమాట. భట్టు భైరవుని దర్శించుకున్నాను. తర్వాత అక్కడి నుంచి నేను సంకట విమోచనకి వెళ్ళాను. సంకట విమోచనుడు ఏంటంటే మన స్వయంగా వెలిసిన అన్నమాట ఆయన ఆంజనేయ స్వామి. అక్కడ తులసీదాస్ అక్కడ ఆంజనేయ స్వామిని కలిశాడు వెతుక్కొని వచ్చి ఆ ప్రదేశంలో. సో ఆ సంకట విమోచన స్వామిని దర్శించుకుంటే మనకుండే పీడలన్నీ పోతాయి. ఎంత ముద్దుగా ఉంటారంటే ఆంజనేయ స్వామి, అసలు అంత ముద్దుగా ఉంటారు. అక్కడ కోతులు వచ్చి ఆయనకి పెట్టిన ప్రసాదం అన్నీ తింటాయి. మనం ప్రసాదం పెడితే దేవుడి ముందు ప్రసాదం పెట్టి కోతి వచ్చి ప్రసాదం తినేసి వెళ్తుంది. కానీ నిజంగా విచిత్రం ఏంటంటే అండి, శివుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పాములు మాత్రమే రావడము, లేదా ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు అంటే అక్కడ కోతులు మాత్రమే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జంతువులని కూడా దూషించని ప్రదేశం ఏదైనా ఉందంటే అది కాశీ. మనం ఏ కుక్క అంటే ఏ చేయి అంటాం కదా, అక్కడ అలా కూడా అనరండి. కుక్క అక్కడ నడుస్తుందంటే బండి కూడా ఆపేస్తాడు వాడు. అది ఏ మానవుడికి లేని మహాద్భుతమైన ప్రదేశం ఆ మహాకాశి. సో సంకట విమోచనని దర్శించుకున్న తర్వాత దండపాణి అని ఉంటారు. ఆయన భక్తుడు, మహాభక్తుడు దండపాణి భైరవ్. ఆయనని కూడా దర్శించుకున్నాను. తర్వాత నేను ముఖ్యంగా దర్శించుకున్నది దుండిరాజు గణపతి. దుండి గణపతి అంటారు. ఆయన దగ్గరకు వెళ్ళి మనం గరిక పెడితే అదొక అటెండెన్స్. నేను వచ్చానయ్యా, మీ నాన్నగారిని చూడడానికి వచ్చాను, నన్ను పర్మిషన్ ఇవ్వండి. సో ఆ గరిక అక్కడ పెట్టేసి అక్కడ ఒక పర్మిషన్ తీసుకున్నాక సాక్షి గణపతి. నెక్స్ట్ సాక్షి గణపతి ఏంటంటే నేను కాశీకి వచ్చానని నువ్వు సాక్ష్యంగా ఉండాలి. నాకు ఈ పేరు నేను శ్రీశైలం సాక్షి గణపతి ఉంటారు. నేను కాశీకి వచ్చాను, శివుని దర్శించుకున్నాను, వీళ్ళందరూ అబద్ధాలు చెప్పినా నువ్వు నాకు సాక్ష్యంగా ఉండాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాం. తర్వాత దర్శించుకున్నది అన్నపూర్ణమ్మ. ఇంతమందిని దర్శించుకున్న తర్వాతే విశ్వేశ్వరుని దర్శించుకోవాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఒక రోజంతా ఇదంతా పెట్టుకుంటారు, రెండో రోజు అది పెట్టుకుంటారు, లేదా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇది పెట్టుకొని సాయంత్రం సప్తర్షి హారసి చూసుకుంటారు. అలా పెట్టుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. సో అన్నపూర్ణమ్మ గుడిలోకి అడుగు పెట్టం కానీ అదొక అద్భుతం. అమ్మవారు కాశీ పరమేశ్వరుడికి అన్నం పెడుతూ ఉన్నట్టుగా దర్శిస్తుంది అన్నమాట అక్కడ యాక్చువల్గా. సో అక్కడికి వెళ్ళి అంతా ఏదైనా కూడా మీకు నార్మల్ గుళ్ళోకి వెళ్ళి 10 రూపాయల దర్శనము, 100 రూపాయల దర్శనము, శీఘ్ర దర్శనం అంటారు కదా, అలాగే కొంచెం మూల్యం చెల్లించుకుంటే లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ చేతులతో అమ్మవారిని తాకి నీ చేతులతో బియ్యం అక్కడి నుంచి తీసుకొని ఇంట్లో అక్కడ ఏంటంటే మనకు బియ్యం ఇస్తారు. ఒక చిన్న క్లాత్లో బియ్యం పెట్టుకొని 3 దోశలతో బియ్యం ఇస్తారనమాట. ఆ బియ్యం తీసుకొచ్చి సగం మనం వండుకోవాలి ఫస్ట్, మిగతా సగాన్ని మనం బియ్యం ఎక్కడైతే మనం బియ్యం బస్తాలో లేకపోతే బియ్యం డబ్బాలో ఉంటాయి కదా దాంట్లో వేసుకున్నామంటే కొంచెం మనకు జీవితాంతం నిండు పాత్ర ఉంటుందన్నమాట ఇంట్లో, మనకు అన్నానికి డోకా ఉండదు. సో దీని తర్వాత నేను కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఇది నాకు ఏంటంటే పొద్దున టైం అంతా కూడా నేను ఈ గవ్వాలమ్మ, సాక్షిగా ఇవన్నీ చూసుకున్నాను. మధ్యాహ్నం 12 అయ్యేసరికి అపరాహ్న స్నానానికి వెళ్ళాను. అపరాహ్న స్నానం ఎక్కడ జరుగుతుంది అంటే మణికర్ణికా ఘాట్ పక్కన జరుగుతుంది. మణికర్ణికా ఘాట్ ఏంటి అంటే మన 24 గంటలు శవదహనం జరిగింది, శివుడు సంచారించే ప్లేస్ అది మణికర్ణికా ఘాట్. 24 గంటలు శవాలు దహనం జరుగుతూనే ఉంటాయమ్మా, అస్సలు స్మెల్లే రాదు.
అస్సలు స్మెల్ రాదు. ఎంత గంధపు వాసన వస్తుందో అక్కడ పూలు, ఆ పూలంతా చల్లడం వల్ల ఆ పూల వాసన వస్తుంది అంటారేమో, కానీ పూలు లేని ప్రదేశంలో కూడా, చుట్టూ ఉన్న ప్రదేశంలో కూడా నీకు గంధపు వాసన వస్తుంది, మహాగంధం వాసన. అక్కడ మనం శవాన్ని కలిసేసిన తర్వాత ఆ బూడిదంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా గంగా నదిలో. అక్కడ ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముక్కోటి దేవతలు కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షితో కలిసి వచ్చి స్పర్శ శరీరం, అంటే సూక్ష్మ శరీరం, అంటే మనకు కనిపించని శరీరంతో స్నానం ఆచరిస్తారు. వాళ్ళతో పాటు మనం అక్కడ సంకల్పం చెప్పుకొని మన గోత్రనామాలన్నీ చెప్పుకొని అక్కడ మనం స్నానం చేయాలి, ఆపరాహ్న స్నానం. ఆ స్నానం చేసేటప్పుడు అయ్యా నాయనా నేను కూడా వచ్చాను, నాకు మనస్ఫూర్తిగా నీ గంగా నదిలో నేను స్నానం చేస్తున్నాను, మిమ్మల్ని నేను చూస్తానో చూడనో ఈ జీవితంలో, నన్ను మీరున్నారు నాతో పాటు, మీతో పాటు నేను కూడా ఇక్కడ నదిలో స్నానం చేస్తున్నాను అని నాకు తెలిసేలా చెయ్యండి అని మనస్ఫూర్తిగా మనం కోరుకొని చేస్తే ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న వాళ్ళు మనకు ఏదో టచ్ అయినట్టు. చాలామంది జనాలు ఉంటారమ్మా, కానీ నీకొక్కరికొక్కరికి టచ్ అవునట్టుగానే చేస్తారు స్నానం అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి కావాలి అని. నాకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే నాకుండే టైం తక్కువ ఉండింది కాబట్టి నేను అక్కడ స్నానం చేసి 3 మునకలు వేసుకొని సంకల్పం చెప్పుకొని వచ్చేసాను. కానీ చాలామంది చెప్పే అనుభూతి ఏంటంటే మాకు ఎవరో వచ్చి మమ్మల్ని 3 మునకలు వేయించారు అని చెప్తుంటారనమాట. అంత దుర్గంధం కలిగించే శవాల దగ్గర నుంచి కూడా మంచి గంధం, ఆ వాటర్ ఎంత స్మెల్ వస్తుంది అంటే అంత స్మెల్ వస్తుంది. అసలు పూల వాసన, గంధపు వాసనే వస్తుంది ఆ గంగానది ఆ ప్రదేశంలో, మణికర్ణిక ఘాట్లో. సపరాహ్న స్నానం చేసుకున్నాక నేను అన్నపూర్ణాదేవి ట్రస్ట్లోకి వెళ్ళి అక్కడ భోజనం చేశాను. తర్వాత ఇవి దర్శించుకొని కాశీ విశ్వేశ్వరుడికి స్పర్శ దర్శనంకి వెళ్ళాను. నేను స్పర్శ దర్శనం చేసుకున్నానంటే మనం తాకి స్వామివారికి మనమే పాలు పోసుకొని అభిషేకం చేసుకోవచ్చు. దానికి విఐపి వాళ్ళంటే మూల్యం చెల్లించుకోవాలమ్మా. లేదు అనుకుంటే మనం 3 గంటలకి క్యూలో నిలబడుకుంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతి ఒక్కరికి ఆ గంట సమయంలో లోపల స్పర్శ దర్శనం జరుగుతుంది ప్రతిరోజు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయం వరకు, పొద్దున 3 నుంచి 4 వరకు జరుగుతుంది, 3 నుంచి 5 వరకు జరుగుతుంది. అది స్పర్శ దర్శనం జరుగుతుంది అన్నమాట. స్వామివారిని మనం తాకి దర్శించుకోవచ్చు. 5 గంటల తర్వాత బారికాడ్స్ పెట్టేస్తారు, క్లోజ్ అయిపోతుంది, చేయనివ్వరు. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడికి నాకు ఆ చెయ్యి, నేను తాకినప్పుడు కూడా నాకు చెయ్యి ఇట్లా వణుకుతుంది ఇంకా కూడా. అసలు అదొక రకమైన అనుభూతి. వాళ్ళు అక్కడ స్వామివారికి ఆ రుద్రాక్షమాల ఏదో ఎవరు చదివించుకున్నారేమో తెలియదు, అది వేసుంటే దాంట్లోంచి తీసి ఆ పూజారి నా మెల్లో వేశాడు. అది నేను తీసుకొచ్చి భద్రంగా పెట్టుకున్నాను బ్యాగ్లో. అదొక రకమైన అదృష్టం అనుకోవచ్చు, అదొక అనుభూతి, అదొక ప్రాప్తం. ఆ స్వామిని నేను దర్శించుకున్నాననే ఒక ప్రాప్తం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు అనేది మనం పక్కన పెట్టి భక్తితో మనం లోపలికి వెళ్ళామంటే ఆ శివుడు ఏ రకంగా అయినా సరే మనల్ని రప్పించుకుంటాడు, మనల్ని చూపించుకుంటాడు. కాశీయాత్ర అందరికీ సులభం కాదండి. మనం నడవాలి, కొన్ని మైళ్ళ దూరం నడవాలి. ఆటోలంతా ఇప్పుడంతా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఉంటున్నాయి, కానీ విఐపీలు డబ్బులు పెట్టుకుంటే మనం ఎక్కడైనా వెళ్తాం. కానీ సామాన్య ప్రజలకి కానీ నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే స్వామివారిని దర్శించుకోవడం, అంటే మహాశివుడైన ఆ శివుడిని దర్శించుకోవాలన్నా ఇక్కడ కూడా పేదవాళ్ళు లేకపోతే డబ్బున్న వాళ్ళు అనేది ఆ భేదం అనేది మనం క్రియేట్ చేసుకున్నాం బేసికల్గా. అంటే డబ్బు ఎవరికి చేదు. ఇప్పుడు నేను నీకు ఏమయ్యా నీకు నేను ఒక 500 ఎక్కువ ఇస్తానయ్యా, నన్ను ముందు పంపి అంటే అమ్మో 500 వస్తున్నాయి నాకు కొంచెం పంపిస్తాడు. బతుకు మీద ఆశ అంతేనండి. ఇప్పుడు బతుకుతున్న కాలం అంతా కూడా డబ్బుతోనే ముడిపడింది. నిజంగా మీరు ఇప్పుడు కాశీ గురించి ఒకదాని తర్వాత ఒక దేవత తర్వాత ఒకరిని దర్శించుకునే విధానం చెప్పడం కావచ్చు. నేను ఇప్పుడు కళ్ళ ముందు ఇట్లా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వెళ్ళాలా, ఏదైనా పర్లేదు ఇంక వదిలేద్దాం అన్న. అంతేనండి. అంటే కాశీకి ముందు ఒక జీవితము, కాశీ తర్వాత ఒక జీవితం అంటారు. నేను వెళ్ళొచ్చాను, నా జీవితం ఎలా ఉండబోతుందో అది నాకు తెలియదు, కానీ అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మనం చేసే పనుల వల్లనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే మన స్వ అనుభవంతో మనం చేస్తామో దాన్ని బట్టే మన జీవితం అనేది మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఎవడో వచ్చి ఏది క్రియేట్ చేయడం, ఎవడో వచ్చి మనకేం క్రియేట్ చేయడం, మనమే మూవ్ అవుతూ చేసుకుంటాం అన్నమాట. అది సో లెట్స్ సీ హౌ దిస్
life after Kashi will be, hope all will be good based on my gestures and things. బట్ నేను చెప్పేది ఏంటంటే కాశీ యాత్ర అంత సులభం కాదండి. ఎంత డబ్బున్నా ప్రాప్తం ఉంటేనే అడుగు పెట్టాలి, ప్రాప్తం లేకపోతే మనం ఏమీ చేయలేము. అక్కడికి వెళ్ళి వెకిలి వేషాలు వేయొద్దు, మనసులో ఎటువంటి దురాలోచనలు పెట్టుకోవద్దు. ఆ ఒక్క 2 రోజులు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. నా మొబైల్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే మొబైల్ ఆన్ చేస్తే ఇంకేమైనా ఆలోచనలు వస్తాయేమో, ఇంకేమైనా మెసేజ్లు చేస్తానేమో, ఇంకేమైనా ఉంటాయేమో అని చెప్పి. సో లెట్ సీ హౌ ఇట్ విల్ వర్క్. అందరూ కాశీని దర్శించుకోండి. ఆ విశ్వేశ్వరుడిని జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళండి. ఇంకా కాశీ విశేషాల గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ధన్వంతరి అంటే ఏంటి, కాశీ నుంచి ఏమి తీసుకురావాలి, ఏమి తీసుకురాకూడదు అనే దానికి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇంతవరకు సెలవు.